వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపైన సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఇక కాసేపట్లో పార్టీ కీలక నేతలతో అయితే జగన్ సమావేశం కానున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు అలాగే మూడో విడత ప్రచారంపైన కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో మేనిఫెస్టోను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలైతే అంటున్నారు. ఇక ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందించినట్లుగా సమాచారం. అన్ని వర్గాలకు మేలు కలిగేలాగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలైతే అంటున్నారు. మరోవైపు సీఎం జగన్ కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మేనిఫెస్టో అయితే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే అలాగే రాయలసీమకు సంబంధించి జగన్ నామినేషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 2019 ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, నవరత్నాలతో కూడినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, దాన్ని 95% ప్రజలకి మేము 95% ఆ మేనిఫెస్టోని అమలు చేశామని వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి 175కి 175 నియోజకవర్గాలు గెలిచేందుకు మాకు నవరత్నాలు అంటే 151 స్థానాలు గెలవడానికి నవరత్నాలు ఎలాంటి సపోర్ట్ చేసిందో, అదేవిధంగా ఆ మేనిఫెస్టో ఎలా సపోర్ట్ చేసిందో, అదేవిధంగా 2024 175 గెలవడానికి మాకు ఈ మేనిఫెస్టో సపోర్ట్ చేయబోతుందంటూ కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే తాము చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 23తో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా ముగినుంది. అయితే ఇప్పటికే మేనిఫెస్టో కమిటీకి అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా 2024 తిరిగి అధికారంలోకి వస్తే కనుక అమలు చేసేటువంటి విధంగా, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలని దృష్టిలో పెట్టుకుని ఇటు విద్య, వైద్యం అన్ని అంశాలని కూడా పొందుపరుస్తూ మరొకసారి పూర్తి స్థాయిలో 175 గెలవడానికి ఏ విధమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఉంటే బాగుంటుందో ఆ విధమైన ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టోని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఈ నెల 26 లేదా 27వ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. అయితే 24 లేదా 25 తారీఖులో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటిస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు జరగబోయే ఉత్తరాంధ్ర, ఈ రోజు విశాఖలో జరగబోతున్నటువంటి ఏదైతే వైసీపీ కీలక నేతల సమావేశం ఉందో ఆ సమావేశం ముగిసిన తర్వాత దీన్ని అఫీషియల్ గా అంటే షెడ్యూల్ ప్రకారం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా 24, 25 నామినేషన్ ఉంటుందా, 26, 27 తారీఖుల్లో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందా అని ఈ రోజు సాయంత్రానికి డిక్లేర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మమత, రైట్, మేనిఫెస్టోకి సంబంధించి ఉత్తరాంధ్రకి ప్లస్ అయ్యే విధంగా అంటే దానికి ఉపయోగపడే విధంగా అయితే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి హామీలు ఉండే అవకాశం ఉందంటారు మేనిఫెస్టోలో? అంటే ఇప్పటికే మనకి అనేక హామీల్ని 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో నెరవేర్చాము 90% అని చెప్పని వైసీపీ చెప్తూ ఉంది. మరో పక్క నుంచి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అందులో కొన్ని రత్నాలని అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. మరో పక్క నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అంటే 3 రాజధానుల అంశంలో ఉత్తరాంధ్రాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మేము చేస్తామని చెప్పని మొదటగానే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఋషికొండ మీద కొన్ని కట్టడ నిర్మాణాలు చేయడం జరిగింది. సీఎంకి సంబంధించినటువంటి ఇంటిని కూడా అక్కడే నిర్మాణం చేయడం జరిగింది. కొన్ని కార్యాలయాలు కూడా అక్కడ తరలించడానికి మధ్యకాలంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఎన్నికల పూర్తయిన తర్వాత విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మేము ప్రకటిస్తాము, అక్కడి నుంచే పరిపాలన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకి ఇప్పుడే ఇచ్చినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే విధంగా ఇప్పుడుగా కొన్ని ఐటీ హబ్స్ కూడా అక్కడ తీసుకొచ్చారు. మన జరిగినటువంటి గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో గ్లోబల్ సమిట్ లో కూడా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి పెట్టుబడులు తీసుకొస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మరో పక్క నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కూడా ఉత్తరాంధ్రాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఇటు ఐటీ విషయంలోనూ అటు ఇండస్ట్రియల్ విషయంలోనూ కాకుండా రాజధాని విషయంలో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణంలో కూడా ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున న్యాయం జరగబోతుందని చెప్తున్నారు. 3 ప్రాంతాలు సమాన ఇదిలో కూడా ఇటు రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చేపాటికి న్యాయ రాజధాని కూడా తీసుకొస్తామని చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే క్యాపిటల్ అమరావతిగా పిలువబడుతుందో ఇక్కడ మేము పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టమే కాకుండా కొన్ని
కొన్ని కంపెనీస్ తో పాటు అదేవిధంగా ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా మేము నిర్మాణం చేస్తాం, పూర్తి చేస్తామని కూడా చెప్పినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచపోయినప్పుడు కూడా గతంలో నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటారని చెప్పని అది మేనిఫెస్టోలో పెడతారనుకుంటున్నాం. అంతేకాకుండా మేనిఫెస్టోలో గతంలో అమలు చేయనటువంటి ఎలాంటి వివరణ ఇస్తారు, లేదంటే వాటిని తిరిగి మళ్ళీ మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టబోతున్నారు, అంతేకాకుండా మేనిఫెస్టోలో ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళలకి సాధికారత నిమిత్తం పెట్టినటువంటి ఏదో అంశాలని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇంకెలా ముందుకెళ్ళబోతున్నారు అనే దాని మీద కూడా వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.